హాయ్ అండి. రవ్వ కేసరి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా రవ్వను పాలల్లో నానబెట్టి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని కప్పున్నర పాలు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకుని మూత పెట్టుకుని అరగంట పాటు నాననివ్వాలి పాలల్లో రవ్వని. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి తీసేసి మన చిన్న గిన్నెలో వేసుకోవాలి. మనకి నెయ్యి మిగిలే ఉంటుంది. అదే నేతిలోని ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పోసుకుని పంచదారని పూర్తిగా కరిగనివ్వాలి. పంచదార కరిగితే చాలండి, ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. పంచదార కరిగిన తర్వాత ముందుగా పాలల్లో నానపెట్టుకున్న రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. కాసేపటికి నెయ్యి పైకి మనకి ఈ విధంగా తేలుతుందన్నమాట. ఎప్పుడైతే నెయ్యి సపరేట్ అవుతుందో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. పాలల్లో ఇలా నానపెట్టుకుని రవ్వ కేసరి తయారు చేసుకున్నట్లయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. Download ShareChat.